తాజా కూరగాయలమ్మ రండమ్మ రండి. రెండవలు రండి, తాజా కూరగాయలు ఉన్నాయి, ఏం కావాలో కొనుక్కోండి. ఓ పెద్దవా, నువ్వు గమ్మత్తునవేంది పెద్దవా? కూరగాయల మీద ఊకున్నవేంది పెద్దవా? టమాటాలు వడిగిపోవా? అవి పెద్దవా గమ్మత్తున్నది, కూరగాయల మీద కూర్చొని అమ్ముతా నేను కూరగాయలు. ఏం చేయాలా బిడ్డ, కూర్చుందామంటే నాకు కుర్చీ లేకపోయే, అందుకే టమాటాల మీద కూర్చున్నా. ఏం కాదు టమాటాలకు, నేనేమన్నా నీ లెక్క గుమ్మి లెక్కున్నా నా బిడ్డ? బక్కగా చీపిరి పుల్ల లెక్క ఉంటుంది. ఏం కాదు, నాకేం కాదు, నా టమాటాలకి ఏం కాదు. ఓ ఏంది పెద్దవో గంత మాట అన్నావు నన్ను? ఓ పోరి, మీరు నా మన్మరాల వయసేనా, ఏదో ఆట పట్టిద్దామని అట్లా అన్నా అంతే. సరే ఏటొచ్చింది మరి అంగడికి, ఏం కొనుక్కపోదామని వచ్చిండ్రు చెప్పుండి. మా యారాలు కొడుకుది రేపు వరపూజ ఉంది పెద్దవా, అందుకే కూరగాయలు కొందామని వచ్చినాం. మరి నువ్వు అగ్గకి ఇస్తే నీ దగ్గరనే తీసుకుంటాం, పెళ్ళికి కూడా నీ దగ్గరనే కొంటాం. మళ్ళా ఈ అంగడి మొత్తం మీద నేనే తక్కకిస్తున్నా బిడ్డ. కూరగాయలు ఓ 10 రూపాయలు అగ్గకే ఇస్తా మీకు, పెళ్ళికి కూడా నా దగ్గరనే కొనాలా మరి కూరగాయలు, సరేనా? సరే పెద్దవా, సరే సరే. మరి టమాటాలు ఎట్లా అమ్ముతున్నావు? టమాటాల కిలోకి ఎంత? టమాటాలు రేటు బాగా పెరిగినాయి బిడ్డ. మొన్నటిదాకా 100 రూపాయలు ఉండే కానీ ఇప్పుడు 80 రూపాయల కిలో అయింది బిడ్డ. 80 రూపాయలే కానీ ఇచ్చే రేటు చెప్పు పెద్దవా, కిలోకి ఎంతకి ఇస్తావు? ఎంత కిచ్చుడేంది బిడ్డ, 80 రూపాయలు నడుస్తుంది, అందరికి 80 రూపాయలు అమ్ముతున్నా. సరే మీరు నా కోసం వచ్చిండ్రు కాబట్టి, నా దగ్గర ఉంటుంది కాబట్టి మీకు 10 రూపాయలు తక్కువకి ఇస్తా బిడ్డ, 70 రూపాయలకి ఇస్తా మీకు. బాగా చెప్తున్నా పెద్దబ్బా, టమాటాలకు గంత రేటు ఎక్కడిది? మొన్ననే దిగినాయి రేట్లు. ఈ పక్క పూట 50 రూపాయల కిలోనే పోయేవట్టే, నువ్వు ఏకదమ్ 70 రూపాయలు అనబడుతుంది. 60 రూపాయలకి ఇస్తావా ఇయ్యవా? ఓ బిడ్డ, కూరగాయల రేట్లు బాగా పెరిగినాయి బిడ్డ. నేను కూడా బారగాళ్ళ దగ్గర నుంచి కొనుకొచ్చి బారం చేసుడేనా, నాకు 5 మిగులుతాయి, నాకేమంతగానో మిగులుతాయి బిడ్డ. సరే ఇత్తది, ఇక గిరాకి ఎందుకు పోగొట్టుకోవాలా? ఇంకేమన్నా తీసుకోవాలి బిడ్డ. మిరపకాయలు ఎట్లా పోతున్నావు కిలోకి పెద్దవా? మిరపకాయలు 100 రూపాయల కిలో ఉన్నాయి బిడ్డ, మీకు 90 రూపాయలకు పోతుంది. ఇచ్చే రేటు చెప్పు పెద్దవా, నేను 5 కిలోలు తీసుకుంటా. చెప్పు ఇచ్చే రేటు చెప్పు. సరే 5 కిలోలు అంటున్నావు కాబట్టి 90 రూపాయలకి ఇస్తుంది. 90 రూపాయలు బాగా అవుతాయి కదా, 50 రూపాయల కిలో. 5 కిలోలు తీసుకుంటున్నాము, 50 రూపాయల కిలో. ఇక్కడ పక్క పంటి 60 రూపాయలే అమ్ముతాండు, కానీ ఈడాకి వచ్చిన నేను నీ దగ్గరికి, నీ మాటిని 50 రూపాయలకు పోయి. అయ్యో నువ్వు ఒకేసారి గింతగానం దించబడుతుంది బిడ్డ, నాకేం మిగులుతాయి చెప్పు? నేను 90 రూపాయలు చెప్తే నువ్వేమో ఏకదమ్ 50 రూపాయలు అనబడుతుంది, గట్టి ఎట్లుంటుంది బిడ్డ? సరే 60 రూపాయలకు పోతుంది, 5 కిలోలు తీసుకోండి. చెల్లె ఇంకేం తీసుకుందాం? టమాటాలు తీసుకుంటాం, మిరపకాయలు తీసుకుంటాం, ఇంకేం తీసుకుందాం? క్యారెట్లు కూడా తీసుకుందాం, బగారన్నం అయితే దాంట్లోకి మంచిగా ఉంటాయి. అట్లనే బీట్రూట్లు కూడా ఉన్నాయి, తీసుకుందామా? అవునక్క, నువ్వు ఎట్లా చెప్తా అట్లా. అయ్యో నీకే పెద్ద అని నీకే తెలిసి ఉంటాయి కూరగాయలు ఎన్ని పడతాయి ఏం కథ అనేది. నేనేమో ఎప్పుడు ఎంగేజ్మెంట్ చేయకపోతుంది, ఏం చేయకపోతుంది, నీకే తెలుసుంటుంది. నువ్వు ఎట్లా తీసుకోవాలనుకుంటే అవి తీసుకోవక్క. ఓహో ఎంగేజ్మెంటా? ఎప్పుడే ఎంగేజ్మెంట్? మరి రేపే ఉంది కదా పెద్దవా ఎంగేజ్మెంట్, అందుకే హడావిడిగా వచ్చినాం కూరగాయలు కొనుక్కపోదామని. సరేది, ఆ క్యారెట్ ఎట్లా ఇస్తున్నావు కిలోకి? ఆ క్యారెట్ కూడా ఒక 4 కిలోలు ఇవ్వు, ఒక బీట్రూట్లు 1 కిలో ఇవ్వు. మళ్ళా ఇది పప్పులకు ములక్కాడలు ఉన్నాయా? ఉన్నాయి, ములక్కాయలు ఎందుకు లేవు? పప్పులో వేసేందుకు మంచిగా ఉంటుంది. ఉన్నాయి ములక్కాయలు. సరే ఎట్లా ఇస్తున్నావు ములక్కాయలు? ఎట్లా ఇస్తున్నావు? క్యారెట్లు ఎట్లా ఇస్తున్నావు చెప్పు కదా పెద్దవా. ములక్కాయలు 10 రూపాయలకు 2 ఇస్తున్నా బిడ్డ. క్యారెట్లు ఏమో కిలోకి 50 రూపాయలు. గట్లా కాదు పెద్దవా, మేము ఒక 4 కిలోలు తీసుకుంటున్నాం కదా, క్యారెట్లు 30 రూపాయల చొప్పున ఇవ్వు కిలోకి. మళ్ళా అలా ములక్కాయలు కూడా అవసరమే ఉంటాయి, ఆ ములక్కాయలు కూడా 10 రూపాయలకు ఒక 4 ఇవ్వు. బాగానే తీసుకుంటున్నాం కదా పెద్దవా. ఓ మన్మరాల, నీ భారం చేసుడు చల్లకుండా గింతగానం దించుదా అవి కూరగాయలకు రేటు? నేను 50 చెప్తే 20 దించినావు. 10 రూపాయలకు 3 ములక్కాయలు వస్తాయంటే 4 ఇవ్వమనబడుతుంది. ఇట్లా అయితే ఎట్లా మన్మరాల? బాగానే భారం చేయబడుతుంది కూరగాయలు, నాకేం మిగులుతాయి దీంట్లో బిడ్డ? కొంచెం చూసుకోవాలి కదా మీరు. అత్తేనే ఇయ్యండి పెద్దవా, లేకపోతే లేదు, వేరేళ్ళ దగ్గరకు పోయి కొనుక్కుంటాం. వచ్చేది ఉంటేనే ఇయ్యండి, లేకపోతే లేదు, బలవంతమేం లేదు పెద్దవా. ఓ పోరి, అట్లా మాట్లాడతావేంది పోరి? ఏదో మన్మరాలు కదా అని అట్లా అంటున్నా. మీరు బేరం చేయాలా, నేను మీకు ఇవ్వాలా? అంతే, 10 రూపాయలు అటు ఇటు. మీరు నా దగ్గర కొనుడు నాకు కావాల్సింది. వంకాయలు ఎట్లా ఇస్తున్నావు పెద్దవా కిలోకి?
వంకాయలు బాగా పిరమైనరా. మొన్న అంగడికి తక్కువ ఉండే గాని ఇప్పుడు బాగా పిరమైనాయి. 90 రూపాయలు కిలోకి. వంకాయలు ఎన్ని కిలోలు తీసుకున్నామే సెల్లే? 8 కిలోలు తీసుకున్నామే, సరిపోతాయి. సరే అక్క, 8 కిలోలు సరిపోతాయి. ఇంటికాడ కూడా ఒక 2-3 కిలోలు ఉన్నట్టున్నాయి. సరే 8 కిలోలు తీసుకుందాం. ఇన్నా పెద్దవా, 8 కిలోలు కావాలి. ఇత్తరా, బొచ్చడున్నాయి వంకాయలు, తాజా వంకాయలు ఉన్నాయి. 8 కిలోలు తీసుకోండి, అద్దెకి ఇస్తా. 90 అన్న కాడ 80 రూపాయలకి ఇస్తా మీకు. అబ్బా, 10 రూపాయలు ఎదించుతావా పెద్దవా నువ్వు? 50 రూపాయల కిలో. 8 కిలోలు తీసుకుంటున్నాం, ఇంకా మాత్రం దించావా రేటు? సరే బిడ్డ, అయితవా నాకి 50 రూపాయలకి ఇత్తది. పెద్దవా అట్లనే ఎల్లాకు ఉల్లాకు కొత్తిమీర కట్ట, ఇంత పుదీనా అది 10 రూపాయలు 10 రూపాయలు కట్ట పెద్దవా. కైత తీరా. సోరకాయలు తీసుకపోతలేరా? పప్పులు వేయచ్చు కదరా, సోరకాయలు మంచిగా ఉంటాయి. ఒక 2 తీసుకోండి, 30 రూపాయలకు ఒకటి. సరే పెద్దవా, 2 తీసుకుంటది. అబ్బా, 30 రూపాయలు బాగా అవుతాయి కదా పెద్దవా. ఒక సొరకాయకి 15 రూపాయలకు ఒకటి 2 తీసుకుంటాం. అబ్బా, 15 రూపాయలకు రాదు బిడ్డ, 20 రూపాయలకు ఒకటి ఇస్తుంది. అబ్బా, బాగానే పీరని చెప్తున్నావా పెద్దవా. ఇటు కూడా అన్ని సామాన్లు నీ దగ్గరనే కొంటున్నామని. అయ్యో బొత్తిగా గట్లా మాట్లాడతావేంది మనమరాలా. నేను దించనే పడితే నీ రేటు 30 రూపాయలు అన్న కాడ 10 రూపాయలు దించితే మళ్ళా నువ్వు చిత్రం మాట్లాడబడుతుంది. సరే తీపేదా, మా చెల్లెకి సరిగ్గా తెలియదు. అది కూరగాయలు ఎప్పుడు కొనలేదు మార్కెట్ లా. వాళ్ళ కొడుకుకి రేపు ఎంగేజ్మెంట్ ఉంది, అందుకే హడావిడిలో అది ఏం మాట్లాడుతుందో దానికి అర్థమైతలేదు. సరే నువ్వేం పట్టించుకోగాని మొత్తం ఇంతనే పెద్దవా కూరగాయల రేటు. అయ్యో, ఎన్నో అయినాయి కానీ ఇంకా తీసుకోండి బిడ్డ. మీరు ఉల్లిగడ్డలే మర్చిపోయిండ్రు, అల్లం కూడా మర్చిపోయిండ్రు. ఇట్లా మర్చిపోతే ఎట్లా? ఫంక్షన్ లా అల్లం ఉండాలా, ఉల్లిగడ్డలు ఉండాలి కదా. అవునక్క, ఉల్లిగడ్డలు మర్చిపోయినాం, అల్లం కూడా మర్చిపోయినాం. పెద్దవ మంచి గుర్తు చేసిన. ఉల్లిగడ్డలు ఎట్లా ఇస్తున్నావు పెద్దవ కిలోకి? 50 రూపాయలకి కిలో ఇస్తున్నా గానీ నీకు 40 రూపాయలకి కిలో ఇస్తారా? తీసుకోండి. 30 రూపాయల చొప్పున పెద్దవ 5 కిలోలు తీసుకుంటా. అట్లనే అదొకటి గోపిగడ్డ ఒకటి. అల్లం కూడా ఒక పావుకిలో సరిపోతుంది కదా, పావుకిలో. సరే పెద్దవా, మొత్తం ఎంత అయినాయి చెప్పు, ఎన్ని పైసలు అయినాయి? ఎన్ని అయినాయిరా మొత్తం? ఉల్లిగడ్డలు, టమాటాలు, మిరపకాయలు, ఇంకేంటి ఇవేవో తీసుకున్నారు కదా, మొత్తం కలిపి 450 రూపాయలు అవుతాయి బిడ్డ. మొత్తం 1370 రూపాయలు అవుతున్నాయి బిడ్డ. అమ్మా, 1370 రూపాయలు అవుతున్నాయా పెద్దవా? బాగానే అయినాయి కదా. అవును పెద్దవా, బాగానే అయినాయి. 1370. మేమే 500 అయితే ఏమో అని అనుకున్నాం. సరే 1300కి ఇచ్చే, ఇక 70 రూపాయలు తీసి కొసరానుకో. ఇక ఓసిని మనమరాలారా, కూరగాయలల్లా 10-20 దించి పిచ్చిండు. ఇప్పుడు 1370 అయితే అనగానే మళ్ళీ 70 రూపాయలు దించబడతారు. అయ్యో మనమరాలారా, మిమ్మల్ని ఏమనాలా నేను? ఏమంటావు పెద్దవా? ఇక రాదు, 70 రూపాయలు తీసి 1300 తీసుకో. ఇక పెళ్లికి కూడా నీ దగ్గరికి వచ్చి తీసుకుంటాం కదా, నీ దగ్గరనే కొంటాం కదా కూరగాయలు. అమ్మో, మీరు మంచి భారమే ఎత్తాన్లు నా దగ్గర. ఏమో అనుకున్నా కానీ 10-20 దించిళ్ళు, మళ్ళా 1370 అనే వరకు ఈ 70 కూడా దించబడతారు. ఇక నాకేం మిగులుతాయి దీంట్లో? అయ్యో పెద్దవా, నీకు మిగలకపోతే నువ్వే ఉంచుకో పెద్దవా. మరి మేము వేరేల దగ్గర కొనుక్కుంటాం. ఎందుకు అంతగానో కష్టపడుతున్నావు? మేము వేరేల దగ్గరికి పోతాం. కదా నటు పోదాం, అక్కడ తీసుకుందాం ఇంకొకడ. సరే చెల్లెపా, పోదాంపా. పోరీలు ఆగుండే, మంచిగా నేర్చిండు భారం చేసుడు. సరే ఇక్కటి ఇయ్యండి, 1300 ఇయ్యండి ఇక లాస్ట్. ఇక సరే గాని పెళ్లికి మాత్రం ఈయన కొనాలా మరి కూరగాయలు, ముందే చెప్తున్నా. సరే గాని రేపు ఎంగేజ్మెంట్ కు నన్ను విలుపుతుందా లేదా మరి? అయ్యో పెద్దవా, నేను విలకుంటుంటామా? రేపు పొద్దుగాలనే రా, నువ్వు మంచిగా పప్పాన్నం తినిపోయావు. సరే పెద్దవా, పైసలు తీసుకో. ఆ కూరగాయలన్నీ ఒక కవర్ వేసేటి. సరే తీసుకోండి కూరగాయలు. బాగా అగ్గకిచ్చిన అని ఏడ చెప్పకుండి, సరేనా? పెళ్లికి మాత్రము నా దగ్గరనే తీసుకోండి. సరే పెద్ద, మేము పోయేస్తాం. మరి మల్లంగడికి మళ్ళీ వస్తాము, అప్పుడే ఉంది పెళ్ళి, అప్పుడు నీ దగ్గరనే ఉంటాం. సరే పెద్ద, పోయేస్తాం. పోతున్నాను. సరే పెద్ద, మరి మేము పోయేస్తాం. మరి మళ్ళీ ఆదివారం మళ్ళీ వస్తాం, నీ దగ్గరనే ఉంటాం. సరేనా? వామ్మో, మీరు చిన్న ఆడోళ్ళు కాదే, ఏం భారం చేస్తుండ్రు కూరగాయలు. 10-20 కాడ దించిండు, మళ్ళా 1370లో 70 దించేసిండు. ఏం గిరాకీ చేసిందే నాకు. పోనీ మీరు ఇంకోసారి రాకుండా ఏం కాదు నా దగ్గర.